హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ముందుగా అందరికైతే రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చేసి మనకు రక్షాబంధన్ స్పెషల్గా అయితే వాళ్ళకు 20 మెంబర్స్కి ఫుడ్ కావాలి, వెజ్ ఫుడ్ అని ఒక కస్టమర్ అయితే నైటే మనకైతే చెప్పారండి. సో ఇక్కడ మెనూ వచ్చేసి బగారా రైస్ అండి, ఇంకొకటి వచ్చేసి సాంబార్, అలాగే వంకాయ మసాలా, పెరుగు పచ్చడి, పాపడాలండి. ఇక్కడైతే నేను మార్నింగే అయితే కొంచెం త్వరగానే లేసానండి. లేసి ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్గా వంట అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మనకు వచ్చేసి వాళ్ళకు ఫుడ్ టైం వచ్చేసి 12:30 వరకు అయితే ఇవ్వమన్నారండి. సో 12:30 అంటే నేను కూడా మా తమ్ముడికి వెళ్ళి రాఖీ కట్టి అయితే మళ్ళీ సగం కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో 12:30 వరకు అయితే అవ్వలేదు, 1 o'clock అయితే ఇచ్చాను. వాళ్ళు పర్వాలేదు అనేసి అన్నారు, ఎందుకంటే అందరూ రాఖీ కట్టడానికి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. సో వాళ్ళు కూడా అలాగే 1 అయినా పర్వాలేదండి, మీరు ఫుడ్ అయితే ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడైతే నా దగ్గర వంకాయలు అవైలబుల్ లేకుండే అండి. ఇక్కడైతే నేను స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. నా దగ్గర ఒక 1/2 kg వరకే ఉండే. సో 20 మెంబర్స్ కంటే సరిపోవు కదా, మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టాను 1/2 kg. బట్ అవి అయితే ఒక 5 పీసెసే వచ్చాయండి. కానీ ఆ వంకాయలు అయితే నాకు సరిపోలేదు. ఆయిల్, ఈ వంకాయలు అయితే ఆర్డర్ పెట్టాను, మళ్ళీ సరిపోలేదు అనేసి జియో మార్ట్లో కూడా నాకు బాస్మతి రైస్ అనేది కూడా కొద్దిగా తక్కువ పడింది, 1 kg దాకా. సో మళ్ళీ జియో మార్ట్లో అయితే రైస్, వంకాయలు అయితే ఆర్డర్ పెట్టాను. ఆ వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి, మీడియం సైజులో, క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చాయి. ఇక్కడ మరో పక్క అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే సాంబార్ అయితే ప్రిపేర్ చేశానండి. ఆల్మోస్ట్ సాంబార్ వచ్చేసి ఎండింగ్లో ఉంది. ఇంకొక సైడ్ వచ్చేసి మసాలాలన్నీ ఫ్రై అయితే చేసుకొని ఇక్కడ వంకాయ మసాలా కూడా ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. నాకు వచ్చేసి రైస్కి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టిందండి, ఎందుకంటే చిన్న గ్యాస్ స్టవ్ కదా. ఇక్కడైతే చాలా టైం పట్టేసింది, మేబీ 1/2 hour కంటే ఎక్కువ పడిందండి. నెక్స్ట్ అయితే ఇలా బల్క్ ఆర్డర్ ఇచ్చినట్టయితే పెద్ద స్టవ్ కింద పెట్టేసుకొని అయితే చేసుకుంటాను. మరో సైడ్ అయితే ఇక్కడ అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా రైస్ అయిపోతే మాత్రం ఇంకా వాళ్ళకి కాల్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడమే అండి. వాళ్ళైతే ఫుడ్ మా నియర్ ఒక్క 5 minutes అండి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళకు దారి అయితే. ఇంకా వాళ్ళే వచ్చి నేను ఫుడ్ తీసుకెళ్తామండి అని అన్నారు. సో నేను కొన్ని క్యాన్లలో, కొన్ని అయితే ఇలాగే గిన్నెల్లో ప్యాక్ చేసి అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెరుగు పచ్చడి కూడా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నాకైతే 1 లీటర్ పెరుగు అయితే కొద్దిగా తక్కువ అనిపించిందండి. మళ్ళీ ఇంకొక 1/2 లీటర్ ప్యాకెట్ అయితే పోసి 1.5 లీటర్ల కర్డ్తో అయితే వీళ్ళకైతే పెరుగు పచ్చడి అయితే చేసి ఇచ్చానండి. ఇక్కడ పెరుగు కట్ చేసుకున్నాక పక్కకు వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసుకొని, ఇక్కడ వచ్చేసి నేను పెరుగులో అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, మన దగ్గర అయితే బెలూన్ విస్కర్ అయితే ఉంటుంది కదండి, దాంతో ఒక 4-5 times ఇలా తిప్పినట్టయితే మంచిగా కర్డ్ అనేది సిల్కీగా అవుతుందండి. మనకు మరీ పల్చదనం అయితే ఏమీ ఉండదు. ఇక్కడ అయిపోయిందండి. దీంట్లో 1 గ్లాసు లేదంటే 1.5 గ్లాస్ దాకా వాటర్ అనేది యాడ్ చేశాను, అంతే అండి. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మరి మీకు ఇలాంటి ఫుడ్ కావాలంటే మనకు వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు, నియరెస్ట్ సీతాఫల్ మండీలో ఉన్న వాళ్ళకండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఫైనల్లీ మన ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నన్నైతే ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.